దేవతలు మారుస్తాము, కోరికలు మారుస్తాము. ఇవన్నీ మూడింట్లోకి వస్తాయి. ఏంట్లోకి వస్తుంది? అర్ధకామాలకి వస్తుంది. కానీ మోక్షంలోకి రాదు. అయితే మోక్షంలోకి రావాలి అంటే ఏం చేయాలి అంటే ఈ మూడింటిని ఏం చేయాలా? వదిలిపెట్టాలి. మూడింటిని వదిలిపెట్టాలి. అంటే ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని. అయ్యో స్వామి, ధర్మం విడిచిపెడతా ఎట్లా అంటే అర్ధకామాలను మొదలు విడిచిపెడుతూ ధర్మాన్ని అనుసరిస్తూ మోక్షం గురించి ప్రయత్నం చేయాలి. దేని గురించి ప్రయత్నం చేయాలి? మోక్షం గురించి ప్రయత్నం చేయాలి. అయితే మేమిద్దరం కూడా ధర్మంగా జీవిస్తాము, అర్థాన్ని సంపాదించుకుంటాము, కోరికను అనుభవిస్తాము, చివరికి మోక్షాన్ని పొందుతామని ఇద్దరు కలిసి పని చేసుకున్నారు. ఇద్దరు కలిసి పని చేసుకున్నామా లేదా? ఎందుకు? చివరి వరకు ప్రయాణం చేయాలి, మోక్షం వరకు. ఇప్పుడు మీరు ఇద్దరి వరకు ప్రయాణం చేస్తారా, ఒక్కరు ప్రయాణం చేస్తారా? ఇప్పుడు అక్కడ ఏమైంది అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం కదా. నాలుగుట్లో మూడు సమానంగా పంచుకున్నారా లేదా? మరి మోక్షము నాకు అవసరం లేదు, నువ్వే పోవమ్మా అంటున్నావు. నాకు మోక్షం అవసరం లేదు, నువ్వే పో, నేను మోక్షానికి రాను. మీ ఆవిడ వచ్చిందా? రాలే. ఆమె ఏమైంది? నాకు ఈ మూడే సార్లు కానీ నాకు మోక్షం మాత్రం ఆయన, నువ్వే పోతే నువ్వు నేను మాత్రం మోక్షానికి రాను అంటుంది అనమాట. అంటే మనం ఏం చెప్పామంటే మొదలు ఆ ధర్మము, అర్థం, కామం మూడింటి మనం అనుభవించినాము. ఇక మోక్షం వచ్చే వారికి ఇవన్నీ విడిచిపెట్టవలసి వస్తుందేమో అని మనం భయం పడి నువ్వు పోతే నీ ఇష్టం ఉంటే పో, నేను మాత్రం రాను. ఎందుకు? నాకు మోక్షం వద్దు, ఈ మూడే చాలు, ఇక నాలుగోది నాకు లేదు. అయితే ప్రతి వారికి ఇది అవసరమే. ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు విడిచిపెట్టిన ఈ అవకాశాన్ని తొలగించుకున్నా మళ్ళీ ఎన్నటికైనా ఇంకో జన్మెత్తైనా ఏం చేయాలా? మోక్షాన్ని పొందాలి. కానీ మళ్ళీ జన్మ ఎట్లా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఇటువంటి గీతామని దొరుకుతుందో, ఇటువంటి భక్తులు దొరుకుతుందో, ఇటువంటి గురువు దొరుకుతుందో, ఈ అవసరం దొరుకుతుందో, ఈ అవసరాలు దొరుకుతుందో, ఈ ఆరోగ్యం దొరుకుతుందో, ఈ ధనం దొరుకుతుందో, ఇంత దొరుకుతుందో గ్యారెంటీ ఏమిటి? గ్యారెంటీ ఎవరు ఉన్నదా? ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నదే గ్యారెంటీ, వచ్చేది గ్యారెంటీ ఏమి? అందుకనే ఉన్న గ్యారెంటీ ఉపయోగించుకున్న వాడే తెలియవంతుడు. అయితే ఇక్కడ ఈ ధర్మార్థక మోక్షాలను మనం చేయాలి అంటే ఇప్పుడు ఈ మూడింటిని వదిలిపెట్టి మోక్షం అనే దానికి ప్రయత్నం చేసే దాంట్లో మన జ్ఞానం గురించి ఈ మోక్షాన్ని ఎవరిస్తారు? అందుకనే ఏమున్నది? ధ్యానమూలం గురోర్మూర్తి, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోర్కృప. మోక్షానికి మూల కేంద్రం ఎక్కడ? దాచి ఎక్కడ ఉంది? గురువు యొక్క అనుగ్రహం కలిగితే మోక్షము లభించినట్టే.